జగన్ యాక్సిడెంట్ కేసులో అసలు ట్విస్ట్ ఏంటంటే పత్రికలలో హంగామా ఎక్కువైంది, వాస్తవ విజువలైజేషన్ తగ్గింది. సింగయ్య నేను ఇంతకుముందు కూడా చెప్పా, బండి గుద్దితే ఎగిరవతల పడతారు, బండి కింద పడితే ఓ టైర్ కిందకి పడతారు. అదే ఇలా పడుకుని శాంతం ఇలా డొల్లుతూ ఉంటారా మనిషి? ఆ విజువల్ చూస్తే శాంతం పడుకున్న మనిషి డొల్లుతున్నాడు, కారు ముందుకు వెళ్తూ ఉంది. అది ఎలా సాధ్యం ప్రాక్టికల్గా? అంటే ఎవరన్నా ఏది నిరసన వ్యక్తం చేయడానికి అట్లా అడ్డంగా పడుకుంటే వీళ్ళు తెగించిన ఫ్యాక్షనిస్టులు రౌడీలు చేసినటువంటి సినిమాల ఇంపాక్ట్లా ఉంది తప్పించి, సాధారణంగా మనం ఆ ఫుట్ రెస్ట్ మీద కూర్చుంటే కింద పడితే దోక్కుపోయినట్టుంది. ఇంకోటి, అది 4 టన్నుల బరువు ఉన్నటువంటి వెహికల్ మీదెక్కితే పప్పు అయిపోతారు, ముద్ద అయిపోతారు. అట్లాంటిది అంత డొల్లాడు అన్నటువంటిది చూపించారు ఇక్కడ. ఈ విజువల్ ఎవరో తీశారు అని చెప్పారు. ఫోరెన్సిక్ కూడా అది ఒరిజినల్ వీడియో అని చెప్పేసిందని ఆంధ్రజ్యోతి రాసిందని జ్యోతి రాసింది. నేను కోర్టులో అదేగా చూపించాల్సింది, అది ఒరిజినల్ వీడియో ఇదిగో అని చెప్పేసి. కానీ ఏమి చూపించారు అక్కడ? సోషల్ మీడియాలో వచ్చింది ఆ వీడియో, దాన్ని డౌన్లోడ్ చేసాము, కేసు పెట్టామంటున్నారు. సోషల్ మీడియాలో వీడియోతో కేసు పెట్టేటప్పుడు ఆ సోషల్ మీడియాలో ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళని పిలిచి వాళ్ళ ఎంక్వైరీ చేసి ఒరిజినల్ విజువల్ టోటల్గా తీయాలి కదా. ఉట్టా డొల్లేదే పెడతారా? మొత్తం అతడు ఎట్లా పడ్డాడు, ఏం చేశాడు, ఆ తర్వాత ఏం జరిగింది, ఇదంతా ఉంటుంది కదా. ఫైనల్గా యాక్సిడెంట్ కేసులో తొక్కే అన్నాడు, అదే కనుక వేరే ప్రత్యర్థి అయి ఉంటే అది చెల్లుబాటు అయ్యేది. అలా కాకుండా కింద పడ్డటువంటి వ్యక్తిని యువతలకు తీశారు అని కనిపించినా చంపడానికి కుట్ర పన్నారు అన్నటువంటి కేసు పెట్టడం చెల్లకనే జగన్కి. ఇంకోటి, యాక్సిడెంట్ అప్పుడు డ్రైవర్కి ఉంటుంది తప్పించి పక్కన ఉన్నటువంటి వాళ్ళకు ఉండదన్న కారణంగానే బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వాదనల సందర్భంగా ఈ ఏఐ పాయింట్ని ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించింది అనేది మేము చెప్తున్నామంటూ ప్రభుత్వం ఇదే జగన్ తరపున వాదనలు వినిపించి వాళ్ళే చెప్తున్నారు కదా, సోషల్ మీడియాలో వచ్చిందని డౌన్లోడ్ చేసామని, దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండొచ్చు కదా అన్నటువంటి వాదన వినిపిస్తే సరైన ఆన్సర్ లేకుండా పోయింది ప్రభుత్వం దగ్గర. పేపర్లో ఒక రకంగా ఉంటుంది, నిజ జీవితంలో ఒక రకంగా ఉంటుంది. అందుకే న్యాయస్థానంలో ఎట్టయింది.